ఇరాన్ ఏ రకంగా ఈ యుద్ధంలో నిలబడగలిగింది? అమెరికాతో పోలిస్తే, ఇజ్రాయెల్తో పోలిస్తే మిలిటరీలీ చాలా వీక్. నేను చాలా వివరంగా ఇప్పటివరకు చెప్తూ వస్తున్న అసిమెట్రిక్ వార్ఫేర్ అని. ఇప్పుడు ఈ వీడియోలో అసిమెట్రిక్ వార్ఫేర్లో ఇప్పటిదాకా చెప్పని ఒక ఆసక్తికరమైన డైమెన్షన్ చెప్పబోతున్నాను. సో అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే ఇరాన్ బలహీనుడుగా ఉండి బలవంతుని ఎదుర్కోవటానికి అనుసరించే ఒక రకమైన గెరిల్లా యుద్ధ తంత్రం. జియో పొలిటికల్, జియో ఎకనామిక్ కాస్ట్ పెంచడం, శత్రువు సహనాన్ని పరీక్షించడం, దెబ్బలు తింటూ కూడా అమెరికా ఎగ్జాస్ట్ అయ్యేదాకా చూడడం, అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలను అటాక్ చేయడం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను మూసేసి ప్రపంచమంతా ఆ పెయిన్ అనుభవించేలా చేయడం, ఇవన్నీ కూడా అసిమెట్రిక్ వార్ఫేర్. తక్కువ ఖర్చైన ఆయుధాలతో ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి ఆయుధాలను కొట్టడం, షహీద్ డ్రోన్లతో ప్యాట్రియాట్ థర్డ్ మిసైల్స్ అటాక్ చేయడం, మీకు సాధారణ మిసైల్స్తో F-35 అటాక్ చేయడం, ఇదంతా కూడా అసిమెట్రిక్ వార్ఫేర్లో భాగం. ఇరాన్ అనుసరించిన అసిమెట్రిక్ వార్ఫేర్లో మరో కీలకమైన ఆయుధము షహీద్ డ్రోన్ కాదు, మరో కీలకమైన ఆయుధము బాలిస్టిక్ మిసైల్స్ కాదు, సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కాదు, అమెరికన్ డెమోక్రసీ ఇరాన్కు ఆయుధం. ఎందుకంటే ఇరాన్లో ఉన్నది నిరంకుశమైనటువంటి ఇస్లామిక్ థియోక్రాటిక్ రిజీమ్, మతరాజ్యం. ప్రజాస్వామ్యం లేదు, పౌర హక్కులు లేదు, నీకు పార్లమెంటు పేరుకే, మీకు ఇండిపెండెంట్ మీడియా లేదు, ఇండిపెండెంట్ అపోజిషన్ ఎలో చేయరు, స్ట్రీట్ ఫైట్స్ అయితే తీవ్రంగా అణచివేస్తారు. సో అందువల్ల ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ ఈజ్ నాట్ అకౌంటబుల్ టు ఫర్ ఇట్స్ యాక్ట్స్. కానీ ఇందుకు భిన్నంగా అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరించలేరు. అక్కడ అమెరికన్ డెమోక్రసీ ఉంది, అక్కడ మీడియా ప్రశ్నిస్తుంది, కోర్టులు ప్రశ్నిస్తాయి, టారిఫ్లు విధిస్తే సుప్రీంకోర్టు కొట్టిపడేసింది, అమెరికన్ కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది, అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ ప్రశ్నిస్తారు, జో కెంట్ ప్రశ్నించాడు. సో ఒకవైపు ట్రంప్ ఇరాన్ థ్రెట్ అంటుంటే ఆ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ ఇరాన్ థ్రెట్ కాదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు పార్లమెంటుకు. మీరు యుద్ధాన్ని బియాండ్ పాయింట్ కొనసాగించాలంటే కాంగ్రెస్ చట్టం చేయాలి, కాంగ్రెస్ అనుమతి ఇవ్వాలి. సో యుద్ధానికి డబ్బులు కావాలన్నా కాంగ్రెస్ అనుమతి కావాలి. ఇన్ని రకాల రెస్ట్రిక్షన్స్ అమెరికన్ ప్రెసిడెంట్ పైన ఉంటాయి. ప్రెసిడెంట్ మేబీ వెరీ వెరీ పవర్ఫుల్, కానీ డెమోక్రాటిక్ అకౌంటబిలిటీ రీత్యా దాని చుట్టూ బంధాలు ఉంటాయి. కానీ ఇరాన్ ఇస్లామిక్ ప్రభువులకు ఆ బంధాలు ఏమీ లేవు, వాళ్ళు ఏమైనా చేయగలరు. సరిగ్గా ఇది అసిమెట్రీ. అమెరికాలో డెమోక్రసీ, ఇరాన్లో థియోక్రసీ. అమెరికాలో ప్రజాస్వామ్యం, ఇరాన్లో మతరాజ్యం, నిరంకుశత్వం. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే మీకు ఇరాన్ అమెరికా డెమోక్రసీని ఆయుధంగా మార్చుకుంది. మీకు 1979లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ ద్వారా అయతుల్లాలు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాతనే మీకు అమెరికన్ ఎంబసీని పైన దాడి చేసి 52 మెంబర్స్ను బందీలుగా పట్టుకున్నారు. ఎంతకాలం తెలుసా? 444 డేస్ అమెరికన్లను బందీలుగా ఇరాన్ పట్టుకుంది. దీంతో ఇరాన్ పైన అంతర్జాతీయంగా ఆంక్షలు వచ్చాయి, అమెరికా ఆంక్షలు విధించారు. ఇరాన్ ఎకానమీ దెబ్బతిన్నది, ఇరాన్కు గ్లోబల్ రెప్యుటేషన్ దెబ్బతిన్నది. కానీ బట్ స్టిల్ అమెరికా ప్రెసిడెంట్ ఆనాడు జిమ్మీ కార్టర్ నెక్స్ట్ టైం ఎలక్ట్ కాలేకుండా పోయాడు. ఎందుకంటే ఇరాన్ 444 డేస్ ఏమీ చేయలేకపోయాడు అనేటువంటి అంశం కాస్త అమెరికన్ ప్రెసిడెంట్ను పొలిటికల్గా బాగా దెబ్బతీసింది. ఇరాన్ దెబ్బతినవచ్చు, కానీ అదే సమయంలో అమెరికన్ ప్రజల దృష్టిలో జిమ్మీ కార్టర్ కూడా దెబ్బతిన్నాడు. అంటే యుద్ధ భూమిలో అమెరికన్ సైన్యాన్ని ఓడించాల్సిన అవసరం లేదు ఇరాన్కు. ఇరాన్ చేయగలిగిందల్లా అమెరికా ప్రజల దృష్టిలో ఆ దేశ ప్రెసిడెంట్స్ను అన్పాపులర్ చేయగలిగితే ఇరాన్ నిలబడగలుగుతుంది. ఈ ఆర్టే ఇరాన్ 4 దశాబ్దాలుగా మాస్టర్ చేసింది. ఇప్పుడు కూడా మీరు చూడండి, ట్రంప్ ఏకపక్షంగా వెనక్కు వెళ్ళి పాస్ ప్రకటించడానికి కూడా కారణం పెరుగుతున్న వ్యతిరేకత. అమెరికాలో వ్యతిరేకత పెరగడంతో నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి. అమెరికన్ ప్రజాభిప్రాయానికి ట్రంప్ భయపడుతున్నాడు, ఇరాన్ కాదు. సో సరిగ్గా అమెరికన్ డెమోక్రసీలో ఉన్న ఈ డైమెన్షన్ ఇరాన్ ఉపయోగించుకుంటోంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ మీకు అమెరికన్ ఎంబసీ పైన చేసిన అటాక్, కిడ్నాప్ గురించి చెప్పాను. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఏప్రిల్ 1983 అమెరికన్ ఎంబసీ ఇన్ లెబనీస్ క్యాపిటల్ బీరూట్ పైన ఇరాన్ చెందిన హిజ్బుల్లా అప్పుడప్పుడే క్రియేట్ అయింది, ఇరాన్ ప్రాక్సీ అది.
అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ లెబనాన్ నుంచి సౌత్ లెబనాన్ నుంచి తరిమి కొడితే ఆ రెసిస్టెన్స్ నుంచి పుట్టింది హిజ్బుల్లా. అంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు ఆ వ్యతిరేకతను ఉపయోగించుకొని ఇరాన్ హిజ్బుల్లా లాంటి పవర్ఫుల్ ఫోర్స్ను సృష్టించగలిగింది. అంటే ఇజ్రాయిల్ పిఎల్ఓను పంపించగలిగింది, కానీ హిజ్బుల్లాను రాకుండా ఆపలేకపోయింది. ఇప్పటికీ ఇజ్రాయెల్కి ఒక క్రెడిబుల్ థ్రెట్గా హిజ్బుల్లా మిగిలే ఉంది. చూడండి, ఇజ్రాయెల్ అనుసరించిన వైఖరి తనకే అతిపెద్ద శత్రువును సృష్టించుకున్నది. సో ఈ హిజ్బుల్లా అటాక్లో అమెరికన్ ఎంబసీ పైన జరిగిన అటాక్లో బీరూట్లో 62 మెంబర్స్ చనిపోయారు, ఇంక్లూడింగ్ 17 అమెరికన్స్. సో ఇది ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్కు ఒక పెద్ద ఛాలెంజ్గా హిజ్బుల్లా అటాక్ మారింది. ఈ దాడి అమెరికన్ ఎంబసీ పైన ప్రపంచంలోనే ఎక్కడా అప్పటి వరకు జరగని అతిపెద్ద దాడి. అక్కడితో ఆగిందా అమెరికా పరిస్థితి? ఆ తర్వాత కొద్ది నెలలకి అక్టోబర్ 1983లోనే హిజ్బుల్లా మరోసారి సైమల్టేనియస్గా 2 దాడులు చేసింది. ఈ దాడుల్లో 241 అమెరికన్ సోల్జర్స్, కొంతమంది ఫ్రెంచ్ సోల్జర్స్ కూడా చనిపోయారు. దీంతో ప్రెసిడెంట్ రీగన్ పైన తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. అమెరికన్ ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. రొనాల్డ్ రీగనే రాసుకున్నాడు తన డైరీలో, అసలు అమెరికన్లు అడుగుతున్నారు మనము లెబనాన్లో ఎందుకున్నాము అని. సో అమెరికాలో ఈ ఐసోలేషనిస్ట్ సెంటిమెంట్ పెరుగుతోంది, ఎందుకు మనం లెబనాన్కు వెళ్లాల్సి వచ్చింది అనే ప్రశ్న అడుగుతున్నారు అమెరికన్ సమాజమే అని రొనాల్డ్ రీగన్ అంగీకరించాడు. ఈ దాడి తర్వాత 4 రోజులకు రొనాల్డ్ రీగన్ అమెరికా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పుడు గనక మనం లెబనాన్ నుంచి విడ్రా అయితే తీవ్రవాదులకు ఏ సంకేతాన్ని ఇస్తాం అంటూ దేశ ప్రజలు ప్రశ్నించాడు. కానీ అలా ప్రశ్నించి ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగనే ఆ తర్వాత 4 నెలలకు లెబనాన్ నుంచి కంప్లీట్గా వెళ్ళిపోయింది అమెరికా. అంటే అమెరికన్ బేసెస్ ప్రజెన్స్కు వ్యతిరేకంగా హిజ్బుల్లా జరిపిన దాడులు చివరకు విజయవంతమై అమెరికా ఖాళీ చేసి వెళ్ళాల్సి వచ్చింది. మీకు సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్లో అదే జరిగింది. తాలిబాన్ 20 ఏళ్ల తర్వాత అయిన అమెరికాను ఆఫ్ఘనిస్తాన్లో తరిమి కొట్టింది. సరిగ్గా అదే జరిగింది వియత్నాంలో. సరిగ్గా ఇప్పుడు కూడా ఇరాన్ ఏమంటోంది కండిషన్, ఇప్పుడు షరతులకు ఇరాన్ పెడుతోంది కండిషన్. ఇంట్రెస్టింగ్ అండ్ అమెరికా కాదు, గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ను ఖాళీ చేయాలి అని. అంటే ఎందుకు ఈ రకమైన అటాక్? ఈ ప్రశ్న రేపు అమెరికాలో మొదలవుతుంది. మనం ఎందుకు అక్కడ ఉండాలి? లెబనాన్లో అదే స్టార్ట్ అయింది. మనం ఎందుకు అక్కడ ఉండాలి? ట్రంప్ ఈ భావననే కదా ఉపయోగించుకొని ఎన్నికల్లో గెలిచాడు. ఫర్ ఎవర్ వార్స్ ఏంటి, ఫారిన్ వార్స్ ఏంటి, ఎందుకు అమెరికా ఫారిన్ వార్స్, విదేశీ యుద్ధాలు, మనకు సంబంధం లేని ప్రాంతాల్లో యుద్ధాలు చేయాలి? అమెరికన్ సమాజంలోని ఈ సెంటిమెంటే ట్రంప్ను ప్రెసిడెంట్ చేసింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్రంప్ ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు, అది వేరే విషయం. కానీ అమెరికన్ సమాజంలో మొదటి నుంచి కూడా ఆ సెంటిమెంట్ ఉంది. రొనాల్డ్ రీగన్ ఎవరికి భయపడ్డాడు? హిజ్బుల్లా కాదు భయపడి వెళ్ళిపోయింది లెబనాన్ నుంచి. ఇరాన్ కాదు భయపడి వెళ్ళిపోయింది లెబనాన్ నుంచి. రొనాల్డ్ రీగన్ అడ్వైజర్స్ ఆయనకు చెప్పారు మీ పాపులారిటీ ఘోరంగా పడిపోతుంది అని. చివరకు 4 నెలల తర్వాత అమెరికన్ కాంగ్రెస్ ఒత్తిడి వల్ల, అమెరికన్ పార్లమెంట్లో వచ్చిన ఒత్తిడి వల్ల ప్రెసిడెంట్ లెబనాన్ నుంచి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇక 2003లో ఇరాక్లో ప్రెసిడెంట్ జార్జ్ బుష్కు అదే అనుభవం. అంటే ప్రెసిడెంట్ రీగన్కు లెబనాన్లో ఎలాంటి అనుభవం వచ్చిందో, ప్రెసిడెంట్ కార్టర్కు ఇరాన్లో ఏ అనుభవం వచ్చిందో, ప్రెసిడెంట్ బుష్కు ఇరాక్లో అదే అనుభవం ఎదురైంది. 2003లో అమెరికా ఇరాక్లో పై యుద్ధం చేసింది, సద్దాం హుస్సేన్ని లేపేసింది. ఇరాక్లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఉంటే ఇరాన్కు ప్రమాదకరమని ఇరాన్ భావించింది. అందుకే అక్కడ ఇరాక్లో ఉన్న షియా మిలీషియాకు ఇరాన్ మద్దతు ఇచ్చింది. సో లెబనాన్లో హిజ్బుల్లాను సృష్టించినట్లే ఇరాక్లో షియా మిలీషియాను ఇరాన్ ఆయుధాలు ఇచ్చి అనేక రకాల సహాయం చేసి అమెరికన్ సైనికులపైకి అటాక్స్ కారణమైంది. 2007లో ప్రెసిడెంట్ బుష్ అంగీకరించాడు ఇరాక్లో ఈరోజు అల్లకల్లోలంగా ఉండటానికి కారణం ఇరాన్ ఇస్తున్న సపోర్టే ఈ మిలీషియా గ్రూపులకు అని. సో ఫైనల్గా జార్జ్ బుష్ ఏమీ చేయలేని పరిస్థితి. 60% ఆఫ్ అమెరికన్స్ ఇరాక్లో అమెరికా వార్ను వ్యతిరేకించే దాకా వెళ్ళింది. ఎందుకంటే ఇరాన్ మద్దతుతో ఇరాకీ షియా మిలీషియా గ్రూప్ అమెరికాకు నిద్రపట్టకుండా చేయగలిగారు. దాంతో అమెరికాలో తన పట్టు కోల్పోయే పరిస్థితి జార్జ్ బుష్కు దాపురించింది ఇరాన్ వ్యూహాల వల్ల. సరిగ్గా జిమ్మీ కార్టర్, రొనాల్డ్ రీగన్, జార్జ్ బుష్
ఎదుర్కొన్నట్లే డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పుడు వార్ పట్ల ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. సెనేట్లో సభ్యులు డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గవార్డ్ అడిగిన ప్రశ్నలు చూస్తే మనకు అర్థమవుతుంది. మీకు ట్రంప్ లాబీలోనే టక్కర్ కార్ల్సన్ లాంటి వాళ్ళు, జో కెంట్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నది చూస్తే అర్థమవుతుంది. సో ఆమె అనేక రకాల సర్వేలు చెప్తున్నది డెమోక్రట్లో 90% ఈ వార్ను వ్యతిరేకిస్తున్నారు. రిపబ్లికన్స్లో కూడా మీకు గణనీయంగా వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా నాన్ మాగా రిపబ్లికన్స్లో ట్రంప్కు క్లోజెస్ట్ సపోర్టర్స్ అయిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీ ఉంటుంది. ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే లాబీతో, అంటే ట్రంప్ పర్సనలైజ్ లాబీ కాకుండా ట్రెడిషనల్గా ఉన్న రిపబ్లికన్స్ ఉంటారు. ట్రెడిషనల్గా ఉన్న రిపబ్లికన్స్లో అయితే ఎక్కువ వ్యతిరేకత ఉంది. ఈవెన్ మాగా లాబీలో కూడా డివిజన్ మొదలైంది. ప్రెసిడెంట్ ట్రంప్ విధానాల పట్ల వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్సే భిన్నాభిప్రాయంతో ఉన్నట్లు ట్రంపే ఒప్పుకున్నారు. సో అందువల్ల మీకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. నవంబర్లో జరిగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ పైన ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో అన్న భయం మొదలైంది. ఇదంతా ఇరాన్ ఈ వార్ పట్ల అనుసరించిన వైఖరి వల్ల. ఇరాన్ కనుక 4 రోజుల్లో 3 రోజుల్లో పడిపోయి ఉంటే ఇవన్నీ జరిగేవి కావు. ట్రంప్ ఇవాళ హ్యూమిలియేషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇరాన్ ఈ వార్ను కొనసాగించగలిగింది. ఇరాన్ వార్ను ఎక్స్టెండ్ చేయగలిగింది. అసిమెట్రిక్ వార్ఫేర్ స్ట్రాటజీలో భాగంగా తక్కువ ఖర్చుతో శత్రువును ఎక్కువ దెబ్బతీయగలిగింది. ఈ స్ట్రాటజీస్ వల్ల అమెరికాలో వార్ పట్ల వ్యతిరేకత పెరిగింది. ఫలితం ఏంటి? ఇవాళ ట్రంప్ ఈ వార్ నుంచి ఏదో రూపంలో ఎగ్జిట్ అయ్యటానికి ఎదురు చూస్తున్నాడు. ఇరానే షరతులు పెడితే పరిస్థితికి దారితీసింది. అంటే ఇక్కడ ఇరాన్ కేవలం మిసైల్స్తోనే గెలవలే, అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ను ఈ వార్కు వ్యతిరేకంగా మలచడం ద్వారా గెలుస్తోంది. మీకు ఈవెన్ ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అమెరికా ప్రజలు ఉద్దేశించి మాట్లాడాడు. అమెరికా ఫస్ట్ కాదు ట్రంప్ అనుసరిస్తున్న పాలసీ, ఇది ఇజ్రాయిల్ ఫస్ట్ అన్న పాలసీ అనుసరిస్తున్నాడు. దానివల్ల అమెరికా లాస్ట్ అవుతుంది అని అమెరికాలో జరుగుతున్న పబ్లిక్ డిస్కోర్స్ను ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేసింది. ఇంకో ఇరానియన్ టాప్ అఫీషియల్ మాట్లాడాడు, ఇది ట్రంప్ నెతన్యాహుల బంధం ఎప్స్టీన్ బంధము అని కూడా అంటాడు. సో అలా ట్రంప్ను అమెరికా ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించడం ద్వారా రకరకాల క్యాంపెయిన్ ద్వారా కావచ్చు, ఈవెన్ అమెరికన్ మీడియా కూడా యునైటెడ్గా లేదు. ఇది ఓపెన్గానే అమెరికా డిఫెన్స్ సెక్రటరీ చెప్పాడు. సో ఇలా అన్ని వైపుల నుంచి అమెరికన్ డెమోక్రసీలో ఉండే సివిల్ సొసైటీ నుంచి, పౌర సమాజం నుంచి, అమెరికన్ పార్లమెంట్ నుంచి, అమెరికన్ పొలిటికల్ లాబీస్ నుంచి, ఆఖరికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోనే కొన్ని సెక్షన్ల నుంచి వార్ పట్ల వ్యతిరేకత రాగలిగేలా ఇరాన్ ఈ వారును పొడిగించగలిగింది, నడిపించగలిగింది. ఫలితం ఇవాళ ట్రంప్ ఏదో ఒకటి చెప్పి బయటపడదామని చూస్తున్నాడు. సో మీకు ఈ 47 years హిస్టరీ తీస్తే ఇరాన్ ఎలా గెలవగలిగింది అమెరికా పైన అంటే, అమెరికన్ డెమోక్రసీని ఇరాన్ ఆయుధంగా అమలుచుకోగలిగింది. ఇరాన్ రెజీమ్ కోమో ఎవరికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రకమైన ఇండిపెండెంట్ కాదు అమెరికన్ ప్రెసిడెంట్. ఈజ్ ఆన్సరబుల్ టు ఈజ్ ఎలక్టరేట్, తన ప్రజలకు ఆన్సరబుల్, పార్లమెంట్కి ఆన్సరబుల్, మీడియాకి ఆన్సరబుల్, ప్రజల అభిప్రాయానికి ఆన్సరబుల్. ఆ అవకాశాన్ని ఇరాన్ తీసుకుంటూ అసిమెట్రిక్ వార్ఫేర్లో అమెరికన్ డెమోక్రసీని కూడా ఒక ఆయుధంగా ఉపయోగించుకుంది.